దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం వాక్య ధ్యానం చేసుకున్నాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్లనై నన్ను బరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలములొద్ద నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి అనగా, యెహోవా అనగా మన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని తన నోటి మాటలతోటి సృష్టిని కలుగజేసిన దేవుడు. మనల్ని మాత్రం నరులమైన మనల్ని తన స్వహస్తములతో నిర్మించాడనమాట. నిర్మించి ఆయన ఆయన ఆత్మను మనలో ఊదగా మనలో ఆత్మ ప్రవేశించిందనమాట. మన శరీరం అనేది మనం ఎలా ఉన్నాం, మనం ఎలా చూస్తున్నాం, అద్దంలో చూసినప్పుడు ఎలా కనపడుతుందో అలాగనే మన శరీరం ఎలా ఉంటుందో ఈ పోలిక చొప్పున లోపల ఆత్మ కూడా అదే పోలిక చొప్పున ఉంటుంది అనమాట. మనలో ఉన్న ఆత్మే మనం నడిపిస్తుంటుంది. గాలి మనకి కనపడకుండా ఎలా మనలో ప్రవేశిస్తుంటుందో అలాగే మనలో ఆత్మ కూడా మనకి కనపడకుండా మన శరీరం లోపల ఈ ఆత్మ మనం పై రూపం ఎలా ఉందో అదే పోలిక చొప్పున లోపల మనలో ఆత్మ ఉంది. ఆత్మయే మనల్ని నడిపిస్తుంది అనమాట. అన్ని విషయాల్లో మనల్ని ఆలోచింపజేసేది, నడిపించేది, మనల్ని ఏం చేయాలా, ఎలా ఎటు వెళ్ళాలనేది అన్ని విషయాల్లో జ్ఞానం ఇచ్చి నడిపించేది ఆత్మ అన్నమాట. ప్రభుని ఎరిగిన వారు వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవించవలసిన వారై ఉన్నారన్నమాట. ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు. ఆత్మ సంబంధమైన మనుషులు ఎప్పుడు ఆత్మానుసారంగా వాక్యం అనగా దేవుని బైబిల్, ఆ బైబిల్ ప్రకారం నడుచుకుంటారు ఆత్మ సంబంధులు. శరీర సంబంధులు అయితే ఈ లోకానుసారంగా వెంబడిస్తారన్నమాట. మనుషుల వైపు చూస్తారు, లోకంలో ఉన్న వాటి వైపు చూడటం, లోకంలో ఉన్న వాటి గురించే ఆలోచన అనమాట. వాక్యం దేవుని మాటల మీద మనస్సు ఉంచరు శరీర సంబంధులు. ఈ శరీర సంబంధులు ఎప్పుడు ఈ లోకపరంగా ఆలోచన చేస్తుంటారన్నమాట. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందామా అని రాయబడిన ప్రకారం శరీర సంబంధులు ఏం తిందామా, ఏం ధరించుకుందామా, ఎలా సంపాదించుకుందామా, ఎలా అనుభవిద్దామా, ఎలా కూడబెట్టుకుందామని శరీర సంబంధులు ఆలోచిస్తారే కానీ ఆత్మ సంబంధులు అలా ఉండరు. ఆత్మ సంబంధులు అనగా ప్రభుని ఎరిగిన వారు, ప్రభునందు విశ్వసించిన వారు, ప్రభుని ఆనుకొని జీవించేవారు, వీరు ఆత్మ సంబంధులు. వీరు వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తారే కానీ శరీరాన్ని వెంబడించరు, శరీర కోరికలు నెరవేర్చరు, లోకంలో ఉన్న వాటి వైపు చూడరు, లోకంలో ఉన్న వాటి మీద ఆశ అంతగా వారికి ఉండదు. లోకంలో ఉన్న వాటి మీద మనస్సు నిలపక దేవుని యందు, జీవము కలిగిన దేవుని యందు అనగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన యందు విశ్వసించి ప్రతి కార్యములు చేస్తుంటారు మన ఆత్మ సంబంధులు. కాబట్టి శరీర సంబంధులకి ఆత్మ సంబంధులకి అనేది కొంచెం తేడా ఉండదన్నమాట. ఆత్మ సంబంధులు ఎప్పుడు పరిశుద్ధంగా జీవించడం కోసం ప్రయత్నిస్తారు. శరీర సంబంధులు ఎప్పుడైందంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూచి ఆనందించడం, లోకంలో ఉన్న వాటి వైపు చూచి సుఖభోగాలు అనుభవించాలని ఆశపడుతుంటారన్నమాట. ఈ రెండు రకాల మనుషులు ఈ లోకంలో ఉన్నారు. యెహోవా నా కాపరి అనగా సృష్టికర్త అయిన దేవుడు మనకి కాపరిగా ఉండటం వలన ఏ అపాయములు మనకి దరి చేరనీయడు కూడా ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు నిద్రపోవడం రాయబడింది. ఇశ్రాయేలును అనగా ఆయన ఆశీర్వదించబడిన జనాంగం, ఆయనని కాపాడి ఆయన వారిని కాచి కాపాడుతున్నాడు కాబట్టి వారు క్షేమముగా ఉండారు, సమాధానం కలిగి ఉండారు, ధైర్యంగా ఉండారు అన్నమాట. యెహోవా ఎవరికైతే కాపరిగా ఉంటాడో వాళ్ళకి ఆ జనులు ధన్యులు అనమాట. వారు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతుంటారు, అన్ని విషయాల్లో కాపాడబడుతుంటారు. వారు పరుండినప్పుడు సుఖముగా నిద్రిస్తుంటారు, ఏ భయం వారికి రాదు. ఆయన కాపరిగా ఉన్న ప్రజలకి ఏ అపాయం వచ్చిందని భయం వారికి ఉండదు. ఎందుకంటే ఆయన మనకి రక్షకుడుగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు కాబట్టి మనం దేనికి భయపడాలని ఒక ధైర్యం కలిగి ఉంటారు. నీతిమంతుల సింహుల ధైర్యములను రాయబడింది సామెతల గ్రంథంలో. నీతిమంతులు అనగా నీతిగా బ్రతికేవారు ఎప్పుడు సింహం వలె ధైర్యం ఉంటారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీతిగా బ్రతికే వారు ఎప్పుడైనా కానీ దేనికి భయపడరు, అన్ని విషయాల్లో ధైర్యం ఉంటారు, దిబ్బరం కలిగి ధైర్యం ఉంటారు, సింహముల వలె ధైర్యంగా జీవిస్తుంటారన్నమాట. కాబట్టి నీతిగా బ్రతికే వాళ్ళకి భయం అనేది ఉండదు, ఆందోళన అనేది ఉండదు. వారు దేనికి భయపడరు, పిరికితనం వారిలో ఉండదన్నమాట. అన్ని విషయాల్లో నిబ్బరం కలిగి ధైర్యం ఉండి సింహముల వలె వారు జీవిస్తూ ఉంటారన్నమాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని రాయబడిన ప్రకారం ప్రభువైన తండ్రి
యెహోవా దేవుడు ప్రభు అయిన యేసు ఎవరైతే వీరు కాపరిగా ఉంటారో ఆ జనులు ధన్యులన్నమాట. వారికి ఏలేమి కలగదంటే ఏ పొదువ వారికి ఉండదన్నమాట. సింహం పిల్లలైనా కానీ ఆకలి కొననేమో కానీ యెహోవా దేవుడుగా గల జనులకు ఏమి కొదువై ఉండదు అని రాయబడింది అనమాట. కాబట్టి ఈ ప్రభు అయిన దేవుడు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఏమీ కొదువ ఉండదు, ఏ విషయంలో కూడా వారికి తక్కువ కాదనమాట. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను బరుండు చేయుచున్నాడు. పచ్చిక గల అనమాట, పచ్చని ప్రదేశాల్లో అనమాట పచ్చని ప్రదేశాల్లో మనల్ని నివసింపజేస్తుంటాడని వాక్యం సెలవిస్తున్నమాట. మనల్ని మంచి స్థలాల్లో ఆయన నివసింపజేస్తుంటాడు. మంచి ఉన్నత స్థలముల్లో ఆయన మనల్ని నిలబెడుతుంటాడు అనమాట. ఆయన యందు విశ్వసించిన వారు దేనికి భయపడరు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతుంటారు, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతుంటారు అన్నమాట. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ తండ్రి చిత్తం చేయవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించునని రాయబడింది. ప్రభువుని నమ్ముకొని ప్రభు అని పిలిచేవాడు ఆయన రాజ్యంలో ప్రవేశింపడని రాయబడింది. ఆయన ప్రభు అని పిలవటం కాదు కానీ ఆయన మాట విని ఆ ప్రకారం జీవించేవారు అన్ని విషయాలు ఆశీర్వదించబడతారు, ఆయనకి ఇష్టలుగా ఉంటారన్నమాట. ఆయనతే కాకుండా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన అవకాశం ఇస్తాడనమాట. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులైండుడి అని రాయబడింది. అంటే ఆయన పరిశుద్ధుడు అనగా పాపము లేనివాడు. నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపింపగలడా అని ఒక ప్రభువైన యేసు మాత్రం అనగలిగాడు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి ఈ లోకంలో పాపులైన మన కోసం ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపాల నిమిత్తం మన మీద ప్రేమ కలిగి మనం పాపములో నశించిపోకుండా నరకానికి వెళ్లకుండా మనల్ని కాపాడాలని ఆయన ప్రభువైన యేసు మన మీద ప్రేమ కలిగి ఈ లోకంలోనికి వచ్చి మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడనమాట. ఎందుకంటే మనుషులమైన మనము ఆయన పోలిక చొప్పున కలగజేసుకున్నాడు కాబట్టి మనమంటే ఆయనకి ప్రేమ. ఆయనలాగా మనం జీవించాలని, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనలాగా మనం పరిశుద్ధంగా జీవించాలని, ఆయనలాగా మనం ప్రేమ కలిగి జీవించాలని, ఆయనలాగా అందరితో సమాధానం కలిగి ఆయనలాగా అన్ని విషయాలు జీవించాలనేదే దేవుని ఆశ అన్నమాట. కాబట్టి మన మీద ఆయన ప్రేమ కలిగి ఈ లోకంలోకి వచ్చి మన కోసం ఆయన బలిగా మారిపోయాడు అనమాట. బలిగా అర్పింపబడ్డాడు సిలువలో. ఎవరి కోసం? ఆయన కోసం రాలేదు. మనము ఆయన పోలిక చొప్పున కలగజేయబడిన నరులమైన మనము నశించిపోకుండా ఈ లోకంలోనికి వచ్చి ఆయన మన కోసమే బలి అయ్యాడనమాట. అలాగా బలిగా ఈ రోజుల్లో ఈ కాలంలో మనకి స్నేహితులుగా ఉన్నారు, ప్రాణ స్నేహితులుగా ఉన్నవారు ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టగలరా? ఏదైనా రక్తదానం అని చెప్పి కొంచెం రక్తం ఇవ్వగలుగుతారు కానీ తనకున్న రక్తాన్నంతా ఇచ్చేసి ప్రాణాలను పోగొట్టుకొని చనిపోయే వాళ్ళు మనుషుల్లో ఉండారా? స్నేహితుల్లో ఉండారా? లేరు. అటువంటి స్నేహితులు లేరు, అటువంటి మనుషులు లేరు. మన దేవుడు ప్రభువైన యేసు మన కోసం ప్రేమ కలిగి తన ప్రాణాన్ని అర్పించి ప్రజల్ని ఆయనకు సొత్తుగా ఉన్న వారిని రక్షించడం కోసం ఆయన్ని ఆయన యందు విశ్వసించి రక్షింపబడాలని ఈ లోకంలోనికి వచ్చి మన కోసం ఈ లోకంలో బలి అయ్యాడనమాట. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని శాపాలన్నీ ఆయన మీద మోసుకొని మన కోసం బలి అయ్యి ఈ లోకంలో ఆయన బలిచ్చి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి అలాంటి త్యాగం చేసిన దేవుడికి మనం ఏమిచ్చి రుణం తీర్చగలం? యేసే నా కాపరి రాయబడిన ప్రకారం ఆయన మనకి మంచి కాపరై ఉన్నాడు, మంచి నాయకుడై ఉన్నాడు. ఆయన ఎందుకు విశ్వసించిన వారు ఎప్పుడు నష్టపోరు, ఎక్కడ కూడా కృంగిపోరు అనమాట. ప్రభునందు విశ్వసించిన వారు అనగా ఆయన నమ్ముకున్న వారికి అర్థమవుతుంది అనమాట. ఆయన ఎలా మేలు చేస్తాడు. ప్రభు మేలు చేయడమే కానీ కీడు చేయడం అనేది ఆయనకి తెలియదు అనమాట. ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు మేలులతో హృదయాలు తృప్తిపరచబడుతుంటాయి అన్నమాట. మనుషులు కొందరైతే అనేక మేలులు పొంది చేసిన మేలులు మర్చిపోతుంటారు అన్నమాట. మనుషుల దగ్గర ఉన్నట్టు ఉంటారు, దేవుని దగ్గర అలా ఉండకూడదు. ఆయన చేసిన మేలులు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన చేసిన మేలులు తలంచుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలన్నమాట. ప్రభు మన ఇద్దరి నుంచి ఏమీ కోరుకోవడం అనమాట. మనం ఆయన కోరుకునేది ఒకటే, మనం అన్ని విషయాల్లో ఆయనలాగా పరిశుద్ధంగా పాపము లేకుండా జీవించాలని, అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడాలని, అన్ని విషయాల్లో అందరితో
సమాధానం ఉండాలనేది ఆయన ఆశ అన్నమాట. అందరినీ సమానంగా ప్రేమించాలి, అందరితో సమాధానం ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఆయనలా జీవించాలనేది దేవుని ఆశ, దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని ఇష్టాన్ని తెలుసుకున్న వారు ఎప్పుడు ఆయన చిత్తాన్ని ఇష్టాన్ని చేయడం కోసమే ఆశపడుతుంటారన్నమాట. తండ్రి తనకు అప్పగించిన పనిని ప్రభు అయిన యేసయ్య ఆయన చేసి ముగించాడు అనమాట. తండ్రి చిత్తం ఇష్టం తెలుసుకున్నాడు, ఆ పనిని చేశాడు, ముగించాడు, ఈ లోకంలోకి వచ్చి ఆయన తండ్రి యొద్దకు మళ్ళీ వెళ్ళాడు అనమాట. అలాగనే మన ఎడలో కూడా దేవుని చిత్తం ఇష్టం అనేది ఉంది, అది మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న మనం ఆ ప్రకారం మనం జీవించాలన్నమాట. నా ఆజ్ఞను గైకొని వాడి నన్ను ప్రేమించువాడని రాయబడింది. ఆజ్ఞ అనగా మాట, గైకొనటం అంటే వినటం. ఆయన మాట విని ఆ ప్రకారం నడుచుకున్న వాళ్ళే ఆయన్ని ప్రేమించేవారన్నమాట. అంతేగాని ఊరక వినటకు మాత్రం విని విడిచిపెట్టడం వలన ప్రయోజనం అనేది ఏముండదు. వినాలి, విన్న మాటలు హృదయంలో భద్రం చేసుకోవాలి, ఆ ప్రకారం మనం జీవించాలి. ఆయన మాటలు విని మన హృదయంలో దాచుకుంటే మనకు అది ఆశీర్వాదం, ఆరోగ్యం. మనకి బాధల నుండి, సమస్యల నుండి, రోగాల నుండి, ప్రతి దుష్ట బంధకాల నుండి విడుదల మనకు కలుగుతుంది. ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన ఒక మాట సెలవీయగా చనిపోయిన వారు కూడా లేస్తారన్నమాట. అంత శక్తి కలిగిన మాటలు. ఆయన ఒక మాట సెలవీయగా దయ్యాలు పారిపోతాయి. ఆయన ఒక మాట సెలవీయగా రోగాలు బాగుపడతాయి. కాబట్టి ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాటని మనం జాగ్రత్తగా విని మన హృదయంలో భద్రం చేసుకుని మనం ఆ మాటలను ధ్యానం చేసుకుంటే అధికముగా ఆశీర్వదించబడతాము, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతాము. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మంచి కాపరి, వందనములు, స్తోత్రములు, స్తుతులు నీ పరిశుద్ధమైన నామమునికి చెల్లించుకున్నాం ప్రభువా. యేసయ్య, నీ నిత్య జీవపు మాటలు విన్న బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని, మారు మనసు లేని బిడ్డలకి మారు మనసు దయచేయమని, విశ్వాసం లేని బిడ్డలకు విశ్వాసం దయచేయమని, నీ యందు నమ్మిక దయచేసి ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మహిమా స్వరూపైన యేసయ్య వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావం యేసును మాత్రం పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమీన్.